హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఈరోజు మనం ఈ వీడియోలో పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి 2024వ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించుకోవాలి, విశిష్టత, వ్రతాలు నోములు చేసుకునే వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి, ఇంకా జ్వాలా తోరణము విశిష్టత, ఒత్తులు వెలిగించుకోవడము లేదంటే పూజ చేసుకోవడానికి కానీ శుభ సమయాలు, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. కార్తీక మాసంలో మనకి పున్నమి చంద్రుడు ఉన్నప్పుడు సాయంత్రం సమయంలో పౌర్ణమి తిథి ఉన్న రోజున మనము కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాము. శివకేశవులకు ప్రీతికరమైన మాసము పవిత్రమైనటువంటి మనకి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎంతో విశేషమైనది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివకేశవులు ఇరువురిని పూజిస్తాము. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి పూట, ప్రతి సమయము కూడా ఎంతో విశేషమైనవి. అన్ని రోజులు ఒక ఎత్తు అయితే కార్తీక పౌర్ణమి రోజు మనకి ఎంతో విశేషమండి. రోజు మనం చేసేటటువంటి చిన్న దీపమైన అభిషేకాలు, దానాలు, పూజలు, ఉపవాసాలు, ఈరోజు మనం చేసే ఎటువంటి చిన్న పని అయినా సరే కోటి రెట్ల ఫలితాలనిచ్చి మనం చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకోవడం, కేదార గౌరీ వ్రతాలు, పౌర్ణమి నోములు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, వెన్నెల పారాయణము, కార్తీక స్నానాలు, జ్వాలా తోరణము, ఇలా ప్రతిదీ చాలా ప్రత్యేకంగా చేసుకుంటాము. ఇంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి మనకి 2024వ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసము మనకి నవంబర్ 15వ తేదీ శుక్రవారం రోజు మనకి కార్తీక పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే నవంబర్ 15 శుక్రవారం తెల్లవారుజామున 3:03 నుంచి ప్రారంభమవుతుంది. మరలా నవంబర్ 16 శనివారము తెల్లవారుజామున 1:04 వరకు కూడా మనకి పౌర్ణమి తిథి ఉంటుంది. మనకి ఈరోజు మొత్తము కూడా పౌర్ణమి తిథి ఉందండి. పౌర్ణమి తిథి సాయంత్రము పున్నమి చంద్రుడు ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటుందో అప్పుడు జరుపుకుంటాము. కాబట్టి 15వ తేదీ శుక్రవారం రోజు మనకి కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 10:37 వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి కృత్తికా నక్షత్రం ఉంటుందండి. రోజు 365 ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు సాయంత్రం అంటే 15 శుక్రవారం సాయంత్రం 5:30 నుంచి 9 లోపల మంచిదండి. ఇంకా మనకి ఈరోజు ఉదయాన్నే వెలిగించుకునే వాళ్ళు ఉదయం 3:03 నుంచి 6 లోపల చాలా మంచి సమయాలండి. 365 ఒత్తులు పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఉదయం వెలిగించుకునే వాళ్ళు ఉదయం వెలిగించుకుంటారండి. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట 365 ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు సాయంత్రం వెలిగించుకుంటారు. ఈ 365 ఒత్తుల్ని ఆలయంలో కుదిరిన వాళ్ళు ఆలయంలో లేదా తులసి అమ్మవారి దగ్గర, తులసి కోట లేని వాళ్ళు ఇంట్లో పూజా రూమ్లో కూడా వెలిగించుకుంటారు. మనకి ఆలయంలో వెలిగించుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయండి. కుదరని వాళ్ళు తులసి కోట దగ్గర వెలిగించుకున్నా మనకి అదే విశేష ఫలితాలు కూడా కలుగుతాయి. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం చేసుకొని 365 ఒత్తులు వెలిగించుకొని దర్శనం అయిన తర్వాత అప్పుడు పూజిస్తారు. ఈ 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారంటే మన ధర్మం ప్రకారం ప్రతినిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేస్తాము. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల కానీ ఇంట్లో ఆడవారికి కుదరక కానీ ఒక అడ్డంకులు రావడం వల్ల కానీ ఒక్కొక్క రోజు మనము దీపం వెలిగించకుండా ఉంటాము. అలా ఈరోజు 365 ఒత్తులు వెలిగించినట్లయితే సంవత్సరం పొడవునా 365 రోజులు కూడా దీపారాధన చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. అందుకే మనము ఈరోజు 365 ఒత్తులు వెలిగిస్తాము. 365 ఒత్తులు గనక వెలిగిస్తే మనం చేసిన పాపాలు నశించి పుణ్యం కలుగుతుంది. ఈరోజే కార్తికేయుడు ఉద్భవించాడని, ఈరోజే పరమశివుడు త్రిపురాస్తులను సంహరించాడని మన పురాణాల్లో ఉంది. కార్తీక పౌర్ణమి రోజు కొందరికి కుదరదండి. కుదరని వాళ్ళు మనకి ఈ సంవత్సరం 4 కార్తీక సోమవారాలు వచ్చినాయి కదండి. సోమవారాలలో ఏకాదశి, ద్వాదశి రోజులలో కోటి సోమవారాలు మరియు పోలీస్ వర్గము ఇలాంటి రోజుల్లో వెలిగించుకుంటారు. ఈరోజు మనం చేసే ఏ చిన్న దానమైనా చాలా విశేషమండి. స్వయంపాక దానము, దీపదానము, ఉసిరి దీపదానము, పిండి దీపదానము, ఇట్లా ఏయో ఒకటి దానంగా ఇచ్చుకుంటాము బ్రాహ్మణులకి.
ఈరోజు వ్రతం కానీ నోములు కానీ నోచుకునే వాళ్ళు సాయంత్రము ఉదయము సమయంలో చేసుకుంటారండి. సత్యనారాయణ వ్రతాలు ఉదయము, మనకి కేదార గౌరీ వ్రతాలు సాయంత్రము నోచుకుంటూ ఉంటారు. ఇంకా ఈరోజు ముఖ్యంగా వెన్నెల పారాయణం చేస్తారు. అందులో ఈరోజు మనకి శుక్రవారం కూడా. వెన్నెల పారాయణము అంటే మనకి పున్నమి చంద్రుడు ఉన్నప్పుడు లలితాదేవి అమ్మవారిని లలితా సహస్రనామాలు అమ్మవారి ఫోటో పెట్టుకొని సాయంత్రం 8 నుండి 10 గంటల మధ్యలో చదువుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఈరోజు జ్వాలా తోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు. శివకేశవుల ఆలయాలలో ఈ జ్వాలా తోరణం జరుగుతుందండి. ఈరోజు జ్వాలా తోరణం దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయి. జ్వాలా తోరణ భస్మం ధరిస్తే భూతపేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం కూడా. అంత విశిష్టత ఉందండి ఈ జ్వాలాతోరణంకి. తెలిసింది కదా ఫ్రెండ్స్, 2024వ సంవత్సరంలో మనకి కార్తీక పౌర్ణమి ఏ రోజున వస్తుంది అని. కార్తీక మాసంకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజు మనము భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా దీపాలు వెలిగించుకొని ఆ శివకేశవులను ప్రార్థించుకొని శివకేశవుల అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.